పే స్లిప్స్ మన లీప్ యాప్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే దానికోసం మనం ఇక్కడ ఈ లీప్ యాప్ ఒకసారి ఓపెన్ చేసి ఇందులో మనకు డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇందులో కింద టీచర్ పైన క్లిక్ చేయాలి. ఈ టీచర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు థర్డ్ ఆప్షన్ ఉన్నటువంటి టీచర్ బ్రాకెట్ లో సర్వీసెస్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇందులో మనకు అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్ ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో చూసారా లాస్ట్ ఆప్షన్ ఉన్నటువంటి పే స్లిప్ పైన మనకు కనబడుతుంది. ఈ పే స్లిప్ పైన క్లిక్ చేయండి. పే స్లిప్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ప్రజెంట్ ఇలా మనకు వస్తుంది అలర్ట్ సాలరీ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ ఎంప్లాయీ అని వస్తుంది. ఓకే తీసుకోండి. ఓకే బటన్ టచ్ చేసిన వెంటనే సెలెక్ట్ మంత్ మే 2025 ఉంది. అంటే ప్రెసెంట్ మంత్ ఏదైతే ఉందో అదైతే రావడం లేదు ప్రెసెంట్. సో దీని యొక్క ప్రీవియస్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ తీసుకున్నాను. ఏప్రిల్ పే స్లిప్ అని టచ్ చేసిన వెంటనే మనకు ఇలా మనకు పే స్లిప్ అనేది వస్తుంది. ఇందులో చూసారా బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, గ్రాస్ అమౌంట్, అలాగే డిడక్షన్స్, నెక్స్ట్ నెట్ సాలరీ మనకి ఈ విధంగా కనబడుతుంది. దీన్ని మనం ఇక్కడ పైన ఉన్నటువంటి ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ప్రింట్ కూడా అవుతుంది. ప్రింట్ పెట్టి మనం ఈ విధంగా మన మొబైల్లోనే దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ చేసుకొని మనం షేర్ చేయడం కానీ లేదంటే మనకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఎనీ ఆఫ్ ద మంత్ ఇలా తీసుకున్న వెంటనే మనకు ఆటోమేటిక్ గా అది అప్డేట్ అయ్యి మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రెసెంట్ మంత్ అయితే మాత్రం రావడం లేదు, కానీ అన్ని మంత్స్ కూడా మాక్సిమం మనకు వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.